మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన ఘనమైన సర్వశక్తి కలిగిన పుణ్యనామంలో ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. సేవకురాళ్ళందరికీ వందనాలు. అలాగే సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నిశ్చయముగా 2 లేక 3 నా నామంలో ఏకీభవిస్తే వారి మధ్యలో ప్రభు ఉంటానన్నారు. నిశ్చయముగా ఆత్మస్వరూపిగా ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడ్డట్లుగా గాలి ఇటువైపు నుంచి ఇటువైపుకి, ఇటువైపు నుంచి ఇటువైపుకి మరలినట్లుగా దేవుని ఆత్మ సంచారం మన మధ్యలో జరుగుతుంది. పరిశుద్ధాత్ముని స్పర్శ, ఆ తాకిడి ప్రాణాత్మ దేహాలను పులకింపచేయునుగాక. ఎన్నో ఆశలతో ఆశయాలతో ప్రభు సన్నిధికి వచ్చారు. నేను కూడా గంటల తరబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను. నిశ్చయముగా ఈ రాత్రి ప్రతి ఒక్కళ్ళ శ్రమ అనే చెర నుండి, కొలిమి నుండి ప్రభు విడిపించునుగాక. కేవలం విడిపించడం మాత్రమే కాదు, కానీ గొప్ప చేయునుగాక. యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని వినండి. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. వాక్యమై ఉన్న ప్రభు ఒక్కొక్కరి హృదయాల్లో నిలిచి పైకి కనిపించకపోవచ్చు, కానీ హృదయాంతర్భాగపు ఎదలోతులో ఉన్న ప్రతి శ్రమ నుండి, శ్రమల కొలిమి నుంచి ప్రభు విడిపించునుగాక. విడిపించిన దేవుడు గొప్ప చేసి ఘనపరచునుగాక. అందరికీ సుపరిచయమైన వాక్యాన్నే మూలవాక్యంగా తెలియపరుస్తాను. ఆ తదుపరి పరిశుద్ధాత్ముడు మనల్ని ముందుకు నడిపించునుగాక. 91వ కీర్తన 15వ వాక్యాన్ని నేను చదువుతాను. 91వ కీర్తన 15వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అతడు నాకు మొర్రపెట్టగా, ఏమాత్రం సందేహించాల్సిన అక్కర్లేదు, సంశయించాల్సిన అక్కర్లేదు. అతడు నాకు మొర్రపెట్టగా, లేక ఆమె నాకు మొర్రపెట్టగా నేను ఆమెకు ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను.
అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. 91వ కీర్తనలో ప్రతి పాదం, ఈ 91వ కీర్తనలో ప్రతి పాదం అంటే ప్రతి చరణం, ప్రతి వరస వాగ్దానముతో కూడుకున్నది. ఏ ఒక్క మాటని మనం ఇది మనకు అక్కర్లేదు అనుకుంటాను అంటాకి లేనే లేదు. అంత అద్భుతమైన కీర్తన. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ట్రయాంగిల్, ముక్కోణపు అనుభవాలతో ఈ కీర్తన మనం చూడాల్సి వస్తుంది. ఒకటి మోషే, 2 దేవుడు, 3 ఓ భక్తుడు. మోషే, దేవుడు, ఓ భక్తుడు. ప్రారంభ మాటలన్నీ మోషే చెప్తున్నారు. ఆయన 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 ఆయన. ఎదటనున్న భక్తునితో ఆయన నిన్ను కాపాడుతారు, ఆయన నిన్ను విడిపిస్తారు. ఏ తెగులు రాకుండా ఆయన నీ గుడారాన్ని, ఆయన ఆయన ఆయన. ఆ భక్తుణ్ణి ఆధారం చేసుకొని దేవుడు అంటారు, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు కనుక నేను అతన్ని, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతను గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేతను అతన్ని, నా రక్షణ అతనికి. అంటే కామన్ పర్సన్ వచ్చి సామాన్యుడు, ఓ ప్రక్కన సేవకుడు, మరో ప్రక్కన దేవుడు. వీళ్ళిద్దరూ అతన్ని కేంద్ర బిందువుగా చేసుకుని మాట్లాడారు. అతను లేక ఆమె. సందేహం లేదు, అతడు నాకు మొర్ర పెట్టగా. అసలు ఎందుకు మొర్ర పెడతాడు మనిషి? శ్రమల మధ్యలో, పోరాటాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో ఆదుకునేవాడు లేక, ఆదరించేవాడు లేక, సహాయం చేసేవాడు లేక, ఒంటరి అనే ఆ ఫీలింగ్లో ఉన్నప్పుడు ఒక బలమైన భరోసా కోసం మొరపెడతాం, ప్రార్థన చేస్తాం, ఆయన మీద ఆనుకుంటాం. అది మనుషులందరికీ పరిపాటి. ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనుషులు ఎవరు మనల్ని చేరదీయకపోతే, ఆదరించకపోతే, ఉన్నతమైన శక్తి, బలమైన దుర్గం, ఆపత్కాలమందు దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. సాయంకాలం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. వాస్తవంగా సమాజంలో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు ఇవి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దండేసి దండం పెడతాం, దుప్పటి కప్పుతాం అంటే ఒక్కరు కనిపించరు. ఎవళ్ళకున్నే బాధలు వాళ్ళకున్నాయి, ఎవళ్ళకున్నే శ్రమలు వాళ్ళకి
ఉన్నాయి. ఏ స్థాయిలో వాళ్ళకైనా ఆ స్థాయిలో శ్రమలు, బాధలు, కష్టాలు ఉన్నాయి. అయితే ఇంత క్రితం ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు కొన్ని పలికించిన మాటలు సాధారణముగా మనుషులందరికీ కలిగే శోధనలు, శ్రమలు మనకు కలుగుతాయి. అయితే బ్యూటీ ఏమిటంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆ శ్రమలు, శోధనలన్నింటినీ సహించడానికి కావలసిన కృపిస్తారు. అందులో నుంచి తప్పించుకునే మార్గాన్ని ప్రభు మనకు చూపెడతారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చూపెడతారంటే అతడు నాకు మొర్ర పెట్టగా. ఇర్మియాలో ఒక మాట ఉంటుంది, ఏమని? వారు ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చి నా దగ్గర ప్రార్థన చేస్తారు. వారు ఏడ్చుకుంటూ వచ్చి నా దగ్గరకు వచ్చి మొరపెడతారు, ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను వాళ్ళని కుడి ఎడమలకు త్రొట్టిల్లిపోకుండా నీటి కాలువల యోరం నేను వాళ్ళని నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. దూరాన, సమీపాన, సుదూర ప్రాంతాల్లో ఎందరైతే దేవుని సన్నిధిలో శ్రద్ధగా దేవుని మాటలు వింటున్నారో ఒక ఖచ్చితమైన, ఒక నిర్దిష్టమైన, ఒక రోజుగా గుర్తుపెట్టుకునే రోజుగా ఈ రోజును ప్రభు స్థిరపరచును గాక. ఏదైతే శ్రమ, ఏదైతే ఇది నా జీవితంలో శ్రమ అని మీరు భావించారో నిశ్చయముగా ఈ రాత్రి ఒక్క శ్రమ కాదు, ఏ శ్రమలైతే మిమ్మల్ని చుట్టుకొని కదలనివ్వకుండా, మెదలనివ్వకుండా, నిలకడగా నిలబడినివ్వకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా, కంటి మీద కునుకు లేకుండా, ఒంట్లో ఆరోగ్యం లేకుండా చేస్తున్నాయో ప్రతి శ్రమ నుంచి నా తండ్రి విడిపించునుగాక. విడిపించిన దేవుడు గొప్ప చేయునుగాక. హల్లెలూయా. 1-2 మాటలు మీకు తెలియపరిచిన తర్వాత వర్తమానంలోకి వెళతాను. 143వ కీర్తన, 143వ కీర్తన 4వ వాక్యం. కావున నా ఆత్మ నాలో కృంగిపోయింది, నాలో నా హృదయము విస్మయం పొందెను. కావున ఏదో జరిగింది భక్తుని జీవితంలో, ఏదో జరిగింది. అలా జరిగినందువల్ల నా ఆత్మ నాలో కృంగిపోయింది, నా హృదయం నాలో ఇలా జరుగుతుంది ఏమిటి? అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు కదా. అసలు నాకు నా అంతటి వాడికైనా ఇలా జరగాల్సింది. దేవునికి నేను లోకువగా దొరికినట్టున్నాను, దేవునికి నేను చులకనగా దొరికేసినట్టున్నాను, అందుకే నా జీవితంతో ఆడుకుంటున్నట్టున్నారు అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఏమైందంటే 3వ వాక్యం, శత్రువులు, నేనంటాను శ్రమలు నన్ను తరుముతూ ఉన్నాయి, నిలవనీయకుండా శ్రమలు నన్ను తరుముతూ ఉన్నాయి. ఆ శ్రమలు నా ప్రాణాన్ని నేలకు పడగొడుతున్నాయి. అంతేనా? చాలా కాలం క్రిందట చనిపోయిన వాళ్ళతో పాటు గాఢాంధకారంలో నన్ను ఎట్లా వస్తాయి ఈ మాటలు? పాటలు రాసేటప్పుడు ఎట్లా వచ్చి ఉంటుంది ఈ మాట దావీదుకి? చిరకాలము క్రిందట చనిపోయిన వారితో
వాళ్ళతో పాటు గాఢాంధకారములో నన్ను నివసింప చేస్తున్నారు. వాళ్ళు ఎవరు? శత్రువులు అనడం కంటే శ్రమలు. చిరకాలం నుండి శ్రమలు వెంటాడుతున్నాయి. ఏదో కరోనా వచ్చిన తర్వాత కాదు, లేక 2000 సంవత్సరం మిలీనియం దాటిన తర్వాత కాదు. ఇది చిరకాలం అప్పటి నుండే ఈ శ్రమలు శోధనలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక దాంట్లోంచి విడిపించబడ్డాం అనుకుంటే ఇంకోటి పట్టుకుంటుంది, ఇంకో దాంట్లోంచి విడిపించబడుతున్నామంటే ఇంకొక 4 ఉచ్చులు ఊర్లొచ్చి పడిపోతున్నాయి. అయినా మనకున్న ధైర్యం ఏమిటి? మొదటి మాట, యెహోవా నా ప్రార్థన ఆలకించు, నా విన్నపములు చెవియొగ్గు నా తండ్రి. 7వ వాక్యం, యెహోవా నా ఆత్మ క్షీణించిపోతా ఉంది, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. 11వ వాక్యం, నీ నామమును బట్టి నన్ను బ్రతికించు, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలలో నుండి నా ప్రాణాన్ని తప్పించండి. కృంగిపోతున్నాను, బహుగా కృంగిపోతున్నాను. ఇలా గనక జరిగితే ఈ శ్రమల మధ్యలో ఆత్మహత్య శరణం, ఈ శ్రమల మధ్యలో సమాధిలోకి దిగిపోతాను. ఇప్పుడేం కొత్తగా దిగుతున్నానా ఏమిటి? చిరకాలము నుండి సమాధిలోకి దిగిపోయిన వాళ్ళ వలె ఇదిగో నా బ్రతుకుని వెళ్ళబుచ్చుతూ ఉన్నాను. అంటే శ్రమలు మనల్ని ఓ చోట నిలవనీయవు. శ్రమలు మనల్ని ఓ చోట నిలకడగా నిలబడినవు. తరుముతుంటాయి. ఈ తరుముతున్న క్రమంలో ఇక తట్టుకోలేక ఇక అనవసరం చచ్చిపోయామనుకోండి, ఇక ఎవ్వరు మనల్ని ఏమీ చేయరు అని ఆత్మహత్యే శరణం అన్నట్లుగా ఉంటారు. నిజమే, సామెతలో ఉంటుంది కదా, శ్రమ దినమున నీవు కృంగిపోతే చేతగాని వాడవుతావు, బలహీనుడు అయిపోతావు. ఎప్పుడైతే బలహీనులు అయిపోతామో ఇక బలహీనపరిచే ఆత్మ మనల్ని ఆవరించి చివరికి మృతుల లోకానికి, పాతాళ లోకానికి మనల్ని తోడుకుని వెళ్ళిపోతుంది. ఇంకో మాట కూడా చూద్దాం. 70వ కీర్తన 5వ వాక్యం, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యం చెయ్యొద్దు. యెహోవా ఆలస్యం చెయ్యొద్దు. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ శృతి మించిపోద్ది. ఆలస్యం అయ్యే కొద్దీ పరిస్థితులు చేయి దాటిపోతాయి. అందుకే భక్తులు అంటారు, త్వరగా ఆలస్యం చేయొద్దు. ఓ సేవకునిగా నేనైతే ఓ 4-5 కోణాలు మీ హృదయానికి స్పృశించేటట్లుగా, మీ హృదయాన్ని తాకేటట్టుగా మాట్లాడగలను. అయితే మీకు తెలుసు ఎలాంటి శ్రమల మధ్యలో మీరున్నారో మీకు తెలుసు. అంచేత వర్తమానం ముగించిన తర్వాత మీరు ప్రభుతో మాట్లాడండి. ప్రభువే చెప్తున్నాడు, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి సందేహం అక్కర్లేదు. ఇవాళ ప్రపంచంలో 500 కోట్ల మందికి పైగా క్రైస్తవ్యాన్ని అనుసరిస్తూ ఉన్నారంటే కారణం ఆయన ప్రార్థన ఆలకించువాడు. సర్వ శరీరులు నీ యొద్దకి ఎందుకు వస్తున్నారు?
సర్వశరీరులు ఆయన వద్దకు ఎందుకు వస్తున్నారు ఇవాళ? ప్రార్థన ఆలకించేవాడు గనక. అందుకే అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉండి ఆ శ్రమల్లో నుంచి నేను అతన్ని కేవలం విడిపించడమే కాదు, గొప్ప చేస్తాను. 22వ కీర్తన 11వ వాక్యం. Psalms 22:11. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడనూ లేడు, నాకు దూరముగా ఉండకుము. చాలు. 22వ కీర్తన యేసు క్రీస్తుని ఉద్దేశించి ప్రవచనాత్మకంగా చెప్పిన మాటలు ఇవి. ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే రోజున ఈ 22వ కీర్తన ఆధారం చేసుకొని నేను గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్పాను. 22వ కీర్తన. 22వ కీర్తనలో ఉన్న ప్రతి మాట యేసు క్రీస్తు శ్రమల జీవితాన్ని సూచిస్తూ ఉంది. గురువారం రాత్రి యేసు ప్రభువుని గెత్సమనే తోటలో శత్రువులు వచ్చి పట్టుకున్నారు. అది యేసు ప్రభువుకి శ్రమ దినం. ఎప్పుడైతే యేసు ప్రభువుకి శ్రమ వచ్చిందో శిష్యులందరూ పారిపోయారు. ఆ రాత్రి ప్రధాన యాజకుడైన కయఫా వాళ్ళ ఇంట్లో యేసు ప్రభువుకి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటే పేతురు దూరంగా వెంబడిస్తున్నాడు ప్రభువుని. సాక్షాత్తు యేసు ప్రభువుకే శ్రమ వచ్చింది. నాతో ఉంటారు అని వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు ప్రభు. ఎవరుంటారు చెప్పండి మనతో? ఎవరుంటారు చెప్పండి? అందరూ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు. చివరికి యేసు ప్రభు తండ్రితో అంటాడు, నా తండ్రి, ఈ శ్రమలో నాకు సహాయం చేసేవాడు ఒక్కడు లేడు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు కూడా నాకు దూరంగా ఉంటేలాగా. మొదటి వాక్యంలో ఏమనుంది? దేవా నా ఆర్తధ్వని వినవ, నీవేళ దేవుడు ఎందుకు దూరం అవుతారు? 1,00,000 సార్లు చెప్పాను నేను. 1,00,000 సార్లు చెప్పాను. యేసన్న గారు మరణ పడకలో ఉన్నప్పుడు సర్వాధికారివి, సర్వజ్ఞుడువు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవే. 2012 జనవరి దేవుడు మనకిచ్చిన పాట ఏమిటి? ఆశ్రయ దుర్గమా నా యేసయ్య నవజీవన మార్గములలో నన్ను. అది జనవరి అయిపోయింది. ఆ జనవరి నెలలో అదో పైన ఉన్నాం. ఆ మరణ పడకలో ఉన్నప్పుడు ఎవరో వీడియో కూడా పెట్టారు. ఆ వీడియోని బయట, అరే ఈజిప్ట్లో మనం నైల్ నదిలో బోట్లో వెళ్ళేటప్పుడు పెట్టారు చూడు ఒక మ్యూజిక్. ఆ టైపు ఓ పాట చేయాలరా. అప్పుడెప్పుడో ఆ టైపు పాట ఒకటి చేసావు. ఏది? రాజా జగమెరిగిన, అది ఆ టైపు ఇంకొక పాట చేయరా, పాట అప్పటి పాడాలని ఉందన్నారు. సరేనని సర్వాధికారివి సర్వజ్ఞుడవు ఆ పాట రాస్తున్నాం. నేను, రమేష్, మోషే గారు, యేసుదాసు, 4 ఉన్నాం పైన రూమ్లో. ఉదయాన్నే డయాలసిస్కి వెళ్ళొచ్చి వచ్చారు ఆయన. ఇంకా ఆ రోజంతా
డయాలిసిస్కి వెళ్ళేసి వస్తే ఇక ఆ రోజంతా మా గన్నుగా నిద్రపోతుంటారు. ఫీవర్ వచ్చేస్తుంది, అస్సలు కదలరు, మెదలు పడుకొని ఉంటారు ఆ గదిలో. ఈ పాటకి చరణాలు చేస్తూ ఉన్నాం. అకస్మాత్తుగా ఒక 2 hours తర్వాత లేచారు. లేచి కనీసం వెలుతురుని కూడా చూడలేరనమాట, అంత ఎఫెక్టివ్గా జ్వరం వచ్చింది ఆయన. అన్నారు, ఈ పాట అట్లా పెట్టేసి 22వ కీర్తన తిండి అన్నారు, కళ్ళు మూసుకొనే. అప్పటికి ఆయన బైబిల్ చదివి ఎన్ని రోజులు అయింటుందో, ఎందుకంటే పడకలో ఉన్నంత కాలం ఇబ్బంది పడుతూ వచ్చు. ఆత్మలో ప్రేరేపించబడి 22వ కీర్తన తిండి అన్నాడు. తీసాం, అది చదువుకున్నాడు, చదివాం. దీని మీద ఒక పాట రాయండి అన్నాడు. ఆ పాట ప్రక్కన పెట్టి దీని మీద పాట రాయమని స్టార్ట్ చేశాను. దేవా ఆర్తధ్వని వినవా, నీవేల దూరమై. స్టార్ట్ చేసాం పాట. సాయంత్రానికి చరణం కూడా అయిపోయింది. అంతరంగ సమరములో గమ్యమేటో తెలియట్లేదు, గాలివాన హోరులో గమ్యమేటో చరణం కూడా అయిపోయింది. సాయంకాలంగా జావు తాగడానికి లేచి మరలా పాడమంటే పాడుతుంటే, నీవేళ దూరం అయితివి, నీవేళ దూరం అయితివి అని పాడుతున్నాను. వెంటనే ఆపండి. దావీదు కొంచెం తేడాగా రాశాడు ఆ పాట. నీవేళ దూరం అయితివి, నీవేళ దూరం అయితివి, నీవేళ దూరం అయితివి. దేవుణ్ణి అంటాడేమిట్రా దావీదు. దావీదు పరిస్థితి బాగలేక, దావీదు పద్ధతి బాగలేక దావీదే కొంచెం దూరం అయ్యాడు. ఎందుకు దూరం అయ్యాడో తనకు తెలిసినట్లేదు ఇంకాను. చాలామంది విశ్వాసులు సేవకులతో సన్నిహితంగా ఉంటారు. ఆ సన్నిహితంగా మెలుగుతూ వాళ్ళ జీవితంలో ఏదైనా మార్పు చేర్పు కాస్త క్రమం తప్పిన పరిస్థితి ఉంటే వాళ్ళే కొంచెం దూరంగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళు దూరం అవుతూ, మనకు తెలియదు కదా వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో, మనకు తెలియదు కదా వాళ్ళ మనస్సులో ఉన్నది ఏమిటో. వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళే దూరం అవుతారు. అప్పుడు యేసయ్య గారు అన్నారు, నీవేళ దూరం అయితివి, నీవేళ దూరం అయితివి అని కాదు, కానీ నేనేళ దూరం అయితిని తెలియట్లేదు ప్రభువా, కృప చూపవా, నీ దరికి నన్ను అట్లా రాయమన్నా. 22వ కీర్తన యేసు క్రీస్తుది. నీవేళ దూరం అయితివి, నీవేళ దూరం అయితివి, దూరంగా ఉండొద్దు అంటున్నారు. యేసు క్రీస్తు జీవితంలో ఆ ఒక్క క్షణమే నరకం, ఆ నరకమే ప్రభువుకి మరణం. ఏ ఒక్క క్షణం? మనందరి పాపం యేసు ప్రభు మీద మోపబడేసరికి పాపి ఆయను. యేసు ప్రభు పాపం చేయలేదు, పాపి ఆయను. ఆ ఒక్క క్షణమే ప్రభువుకి నరకం, ఆ నరకమే మరణం. యేసు ప్రభు కూడా శ్రమ వచ్చింది. ఆ శ్రమల మధ్యలో వీళ్ళు నాతో ఉంటారు కదా అనుకుంటే ఒక్కరు లేరు, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. శ్రమలు వస్తాయి. మొదటి శతాబ్దపు సంఘాలకు, మొదటి శతాబ్దపు క్రైస్తవులకి పౌలు చెప్పిన భరోసా ఏంటో తెలుసా? అపోస్తుల కార్యాలు 14:22 వాక్యం. అపోస్తుల కార్యాలు 14:22 వాక్యం. శిష్యుల మనస్సులను దృఢపరచి
విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేకమైన శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని. అన్ని శ్రమల్ని ఒక్క ఘాటి కింద కట్టేయకూడదు. దైనందిన జీవితంలో జీవన పోరాటాల్లో చాలా శ్రమలు వస్తాయి. మనము బ్రతికి బట్టగట్టి మాన్యత కలిగిన భక్తి జీవితాన్ని చేయాలంటే అలాంటి శ్రమలు కొన్ని వస్తాయి. మొత్తం మీద శ్రమలు ఎన్నైనా సరే ఖచ్చితంగా ఈ రాత్రి ప్రభు చెప్తున్నారు, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉంటాను, అందులో విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. ఒక్క 4 మాటలు తెలియపరుస్తాను, ఆ తదుపరి ప్రార్థన చేసుకుందాం. మొదటి మాట 107వ కీర్తన 107వ కీర్తన 26, 28. 106వ కీర్తన 26, 28. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు ఉండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయింది. శ్రమకు తాళలేక 28. శ్రమలకు వాళ్ళు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలోంచి శ్రమలలో నుంచి వారిని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుడు తప్ప వేరొక్క ఆరాధ్య దైవం లేకుండా ఐగుప్తులో వీళ్ళు దేవుని కొరకు సాక్షులుగా బ్రతికారు. ఐగుప్తులో ఎంత భయంకరమైన విగ్రహారాధన ఉన్నా సరే దేవుని కొరకే బ్రతికారు, దేవుని కొరకే జీవించారు, దేవుని కొరకే ఆకలి దప్పులను కూడా వాళ్ళు ఓర్చుకున్నారు. ఎన్నో ఆశలతో ఆశయాలతో పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు వీళ్ళ ప్రయాణం ప్రారంభించారు. అయితే ఎందుకు వచ్చే వీళ్ళకి శ్రమలు? శ్రమలకు తాళలేక తట్టుకోలేక వాళ్ళ ప్రాణం కరిగిపోయింది, మెల్ట్ అండ్ మునిగిపోయింది. అంటే అంత అగాధ జలముల్లోకి దిగజారిపోయేంత శ్రమలు వచ్చాయి. నేను అదే చెప్తున్నాను. లోకస్తులకైతే శ్రమలు వచ్చినప్పుడు 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, 4 దిక్కులే. ఆత్మీయులకైతే 5వ దిక్కు ఒకటి ఉంది, అదే ఆకాశమందున దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఆ మధ్యలో ఉంటుంది ఆ మాట. మనుషులందరికీ కలిగే సాధారణమైన శోధనలు, శ్రమలే మీకు సంభవిస్తాయి. దేవుడు నమ్మదగినోడు, దేవుడు నమ్మదగినోడు. అందులోంచి తప్పించుకునే మార్గాన్ని కూడా మనకు చూపెడతాడు. దేవుని పేరు పెట్టబడిన దేవుని ప్రజలకి ఎందుకు వచ్చే శ్రమలు? ఎందుకు వచ్చే శ్రమలు? ఆ శ్రమల చేత అగాధ జలములో కూరుకుపోయారట. అక్కడి నుంచి మొరపెడితే అగైన్ దేవుడు వాళ్ళని విడిపించారట. గొప్ప చేశాడా లేదని తర్వాత చెప్తాను. ఎందుకు వచ్చింది వీళ్ళకి శ్రమ? నేను ఈ కీర్తనే తిరిగేసి మరగేసి చదువుతూ ఉన్నప్పుడు ఒక్క లాజిక్ లింక్ నాకు దొరికింది. చూద్దాం. 2వ వాక్యం, 10, 11 వాక్యాలు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానములను తృణీకరించినందున బాధ చేత
ఈనప కట్ల చేత బంధింపబడిన వారి చీకట్లో మరణాంధకారంలో నివాసం చేయు ఆయన ఆయాసము చేత వాళ్ళని కృంగజేసెను. ఇందులో చాలా ఉంటాయి. కష్టకాలము 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 కష్టకాలం కష్టకాలం కష్టకాలం. ఈ 107వ కీర్తనలో 4-5 చోట్ల కష్టకాలం 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 కష్టకాలం. అసలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి? అసలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి? వెరీ సింపుల్. మహోన్నతుని తీర్మానాన్ని తృణీకరించారు. దేవునితో చేసుకున్న నిబంధనని మీరారు. సృష్టికర్త అయిన దేవుడు ఆదాముతో చెప్పిన మాట, ఈ చెట్టు పండు తిన్న రోజున నిశ్చయముగా చచ్చూరుకుంటావు, జాగ్రత్త అని చెప్పారు. ఇది మహోన్నతుని తీర్మానం. ముట్టద్దు, తినద్దు. దేవుని వాక్యం ఓ విధంగా మనకు బోధింపబడితే ఆ వాక్యానికి భిన్నంగా, ఆ వాక్యానికి విరోధంగా, ఆ వాక్యాన్ని మనకిష్టం వచ్చినట్టు మలుచుకుని స్వకీయ దురాశలు నెరవేర్చుకోవడానికి మనం మలుచుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా కష్టకాలం ఎదురవుతుంది. ఆ కష్టకాలంలో మునిగిపోక తప్పదు. మహోన్నతిని తీర్మానాన్ని తృణీకరించారు. దెబ్బకి అదే రోజున కదా దేవుడు చెప్పింది. ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞని తిరస్కరించి ఆ పని చేశారో ఆ రోజున దేవుడు చెప్పారు, ఇక మీదట మీ జీవితంలో ప్రయాస. నా మాటగా చెప్పాలంటే, ఇక మీదట మీ జీవితంలో శ్రమలు అలుముకుంటాయి. శ్రమ వచ్చింది. శ్రమ దినమును కృంగిపోతూ కూర్చున్నాం అనుకోండి, ఏమవుతాం? ఇదే చాలామంది చేయట్లా. దావీదు అంటారు, నేను శ్రమల పాలై దీనుడినై ఉన్నానయ్యా, నీకు మొరపెడుతూ ఉన్నాను, నా రక్షణకర్తవు నువ్వే, ఏమాత్రం ఇక ఆలస్యము చెయ్యకు సుమీ అని దేవుణ్ణి బ్రతిమలాడుతున్నారు. ఇప్పటికే ఒకవేళ మీ జీవితాల్లో శ్రమలు ఎక్కువైపోయి ఆ శ్రమలు శృతి మించి మిమ్మల్ని ముంచేసే స్థాయికి వెళ్ళిపోతున్నారా? నా మాట వినండి, మొరపెట్టండి. చేస్తున్నాను పాస్టర్ గారు. ఎప్పుడు చేస్తున్నారు? గుర్తొచ్చినప్పుడు అంతా చేస్తున్నా, గుబులు మళ్ళినప్పుడు అంతా చేస్తున్నా. అంతేగాని ఈ దేవుడు నమ్మదగిన దేవుడు, మనలను కరుణించేంత వరకు చేయవా? కరుణించేంత వరకు చేయరా? శ్రమలలో నుంచి గట్టెక్కేంత వరకు చేయరా? గుర్తొచ్చినప్పుడు చేస్తున్నారంట, గుబులు మళ్ళినప్పుడు చేస్తున్నారట. శ్రమలకి వాళ్ళు తాళలేక ఆకాశం అంత ఎత్తుగా ఎదుగుతున్నారు, అగాధములో పడిపోతున్నారు. ఫ్లక్చువేటెడ్ లైఫ్. ఓ 3 నెలలు బాగున్నారు అంటే 6 నెలలు దిగజారిపోతున్నారు. ఓ 2 నెలలు బాగున్నారు అనుకుంటే 8 నెలలు దిగజారిపోతున్నారు. ఫ్లక్చువేటెడ్. చివరికి వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారు. శ్రమలకు తాళలేక ఎవరికి మొరపెట్టారు? సింపుల్. వారు నాకు మొర్రపెట్టగా నేను వారికి శ్రమల్లో నుంచి వాళ్ళని విడిపిస్తాను. చదవండి 38వ వాక్యం. 107వ కీర్తన 38. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి పొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. అంటే హెచ్చించారు, ఘనపరిచారు, గొప్ప చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. శ్రమల మధ్యలో వాటిని తాళలేక నా దేవునికి మొర్రపెట్టండి. దేవుడు అందులో నుంచి మిమ్మల్ని విడిపించడం మాత్రమే కాదు,
మీరు కోరుకున్న రేవుకి ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. అంతేకాదు ఏ విషయంలో కూడా మీరు తగ్గిపోకుండా నా దేవుడు మిమ్మల్ని ఘనపరిచి గొప్ప చేయునుగాక. వారు కోరిన రేవుకి ఆయన వారిని ఈ నెల మా ప్రాంతాలకి ప్రభు ఇచ్చిన వాగ్దానం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తా. వారు కోరిన రేవుకి. శ్రమల మధ్యలో ఉన్నారు అన్నంత మాత్రాన కోరికలు చచ్చూరుకుంటాయండి? చింత చచ్చినా తెలుసులే, యాసవకాలం కదా, మీకు మామిడికాయలు కావాలి అందుకని పుల్లగా. చింత చచ్చినా అంటే ఆశలు చచ్చిపోవు, కోరికలు చచ్చిపోవు. శ్రమలకు తాళలేక మొరపెడుతున్నారు, అయినా మనసులో కోరికలు ఉన్నాయి. అలా ఉందాం అనుకున్నాం, ఇలా ఉందారనుకున్నాం, ఇలా చేయాలనుకున్నాం, ఉన్నాయి. ఎప్పుడైతే ఈ శ్రమలు వచ్చాయో అవన్నీ డిసప్పియర్, అవన్నీ ఫేడ్ అయిపోయినాయి. ఎప్పుడైతే ప్రభు వాళ్ళని అందులోంచి విడిపించాడో తిరిగి వారు కోరిన రేవుకి ఆయన వారు నడిపించి సస్యశ్యామలాభివృద్ధి చేత ప్రభు వాళ్ళని దీవించారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం చేయాల్సింది ఏంటంటే మహోన్నతుడైన దేవుని యొక్క ఏంటది దేవుని యొక్క తీర్మానాలను ఎక్కడైనా తృణీకరించి త్రొట్టిల్లామా? దేవుని వాక్యానికి మనం ఎక్కడైనా అవిధేయత చూపామా? యజ్ర గ్రంథం 9:13. యజ్ర 9:13. అయితే మా దుష్క్రియలను బట్టి మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి భయంకరమైన అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తరువాత చాలా కాలం తర్వాత గుర్తుపట్టారు. తెలుగులో మంచి సామెత ఒకటి ఉంది, క్షవరమయ్యాక కానీ వివరం తెలియలేదట అడిగి. చాలా కాలం తర్వాత గుర్తుపట్టారు ఈ శ్రమలు ఎందుకు వచ్చాయని. చాలామంది గుర్తుపట్టట్లేదు. దేవుడికి మేము ఎక్కువైపోయాం, దేవుడి దృష్టిలో మేము లోకువైపోయాం, దేవుడు మమ్మల్ని మా కుటుంబాల్ని మర్చిపోయాడు. ఎంతసేపు ఆ దేవుడి మీద పడి సావకపోతే థింక్ చేయండి, ఆలోచించండి, విచారించండి. చదువుతారు మరలా. మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీదకి ఉంచి అబ్బబ్బబ్బబ్బా మాకు ఈ విధంగా విడుదల కలుగ చేయగా, లేకపోతే ఎప్పుడో అదిగో చిరకాలము కిందట సచ్చినోళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు మీ సమాధులు కూడా ఉండేది. నవంబర్ 2వ తారీఖు మేము కూడా సమాధుల పండగకు వచ్చి మీకు పూజ చేసి వచ్చేవాళ్ళం. మీరు చేసిన దోషములను బట్టి భయంకరమైన గొప్ప అపరాధములను బట్టి 100కి 100 పాళ్ళు దేవుడు గనక కోపాగ్నిని గనక కుమ్మరించుంటే చిరకాలము క్రితం సచ్చినోళ్ళతో పాటు మనం కూడా అక్కడ ఉండేవాళ్ళవి. మరణమై స్మరణకు రాకున్న వాని వల్ల తయారైపోయినవాళ్ళు. కోపించుచునే వాత్సల్యాన్ని చూపే దేవుడు నేటి వరకు నేటి వరకు మన ఎడల కరుణ చూపుతూ ఉన్నారు. హల్లెలూయా. కొంచెమే మమ్మల్ని శిక్షించి, ఎందుకంటే మన దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. నీవు గనక మనస్ఫూర్తిగా ఒప్పుకో అక్కర్లేదు, ఒప్పుకుంటాను అని మనసులో అనుకో. తప్పిపోయిన కుమారుడు పందుల కొట్టంలో ఉండి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఇలా అలా
ఒప్పుకుంటాను అని బయలుదేరాడు. వాళ్ళ నాన్నగారు వాడు ఒప్పుకునేంత టైం ఇచ్చాడా? ఇవ్వలేదు. దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వెంటనే ఆర్డర్ ఇచ్చేసాడు. ఏం ఆర్డరు? దమ్ బిర్యానీ. వీడు అంటాడు, నాన్నారు నేను ఏమేమి చేశాను అన్నీ ఒప్పుకోవాలి నాన్నారు, మీ దగ్గర ఒప్పుకోవాలి నాన్నారు, ఒప్పుకోకపోతే నా మనస్సాక్షి బాగోదు నాన్నారు. అరే పదరాలోనికి స్నానం చేయించండి వీడికి అర్జెంటుగా. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. కీర్తన గ్రంథంలో మాట ఉంటుంది, చూద్దాం. 32వ కీర్తన. రెండు రకాల అనుభవాలు మీరు గుర్తుపడతారు ఇక్కడ. 5వ వాక్యం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఏంటమ్మా అది? ఒప్పుకున్నాడు. ఈ కాన్సెప్ట్ వదిలేయండి, ఆ కాన్సెప్ట్ వదిలేయండి. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషములను ఒప్పుకోలేదు. ఇంకా ఒప్పుకొందునని అనుకొంటిని, నీవు నా పాప దోషములను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా ఎక్కడో మహోన్నతుని తీర్మానాలు, దేవునితో చేసుకున్న నిబంధన ఎక్కడో మీరి ద్రోహం చేసినట్టున్నారు. అందుకే శ్రమ వచ్చింది. కోరహు కుమారులు 44వ కీర్తన 17వ వాక్యం. ఇదంతయు మా మీదికి వచ్చినను. ఏదంతా చెప్తా. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీతో చేసిన నిబంధనను మీరి మా హృదయములు వెనక్కి పొర్రపాటున మా అడుగులు నీ మార్గమును విడిచిపెట్టి ఇదంతయు మా మీదికి వచ్చిన. ఏమొచ్చింది వాళ్ళ మీదకి? బోళ్ళను వచ్చాయి. తలలు ఊపేవాళ్ళు, పెదాలు విరిచేవాళ్ళు, తలలు ఊపుతున్నవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. దినమెల్లా సామెతగా హేతువుగా పెట్టాడు దేవుడు. ఒకడు భోజన పదార్థములకు గొర్రె పిల్లని అప్పచెప్పినట్టుగా నీవే వాళ్ళ నోట్లో పెట్టావు మమ్మల్ని. ఇదంతా మా మీదకి వచ్చిన నీతో చేసిన నిబంధనను మేము ద్రోహులము కాలేదు. ఎందుకు వస్తున్నాయి శ్రమలు? దేవునితో చేసుకున్న నిబంధనలు ఎక్కడో మసకబారుతున్నాయి. అందుకే ఎఫ్రాయిం అంటాడు, నేను నా తొడ చరుచుకుంటున్నాను. ఎప్పుడైతే ఎఫ్రాయిం తొడ చరుచుకున్నాడో దేవుడు అంటాడు, తప్పనిసరిగా నేను అతనిని కరుణిస్తాను, అతనికి కృప చూపుతాను. హల్లెలూయా. తొడ చరుచుకోవడం అంటే తొందరపడి ముందు జరుచుకున్నారు. వాపొచ్చుది జండు బాంబు ఒక్క. ఎలక్షన్ వచ్చిందంటే చాలు, ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు, పెద్దోడు తొడ జరుస్తాడు. తొడ ముందు కాదు, వెనక వైపు చరసాల్సింది. వెనకెందుకు చరవాలి? హెబ్రీయుల యొక్క మేనరిజం. దేవునితో నిబంధన చేయాలంటే ఒక కుడి చేతిని పైకెత్తి ఎడమ చేయి తొడ కింద పెట్టి ప్రమాణం చేయాలి. కుడి చేతిని పైకెత్తి ఎడమ చేయి తొడ కింద పెట్టి నిబంధన ప్రమాణం చేయాలి. ఇప్పుడు తొడసరుచుకున్నాడంటే కారణం ఏంటో తెలుసా? దేవునితో చేసుకున్న నిబంధనలన్నీ నిద్రపోతున్నాయి. దేవునితో శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆపత్కాలంలో దేవునితో ఎన్నో నిబంధనలు చేసుకుంటాం, అవన్నీ నిద్రపోతున్నాయి. అందుకే ఎఫ్రాయిం అంటాడు, తొడ చరుచుకున్నాను. వెంటనే దేవుడు అంటారు, షూర్లీ తప్పక నేను అతనికి కరుణించదును, కృప చూపుతాను అతనికి. చూద్దాం ఇంకొక మాట ఇందులోనే.
దినవృత్తాంతాల 2వ గ్రంథం 33:12. అతడు శ్రమలో ఉన్నప్పుడు ఎవరతను? మనష్షే. దేవుడు ఎన్నోసార్లు సేవకులతో చెప్పి పంపించాడు, వాడి ప్రవర్తన సరిలేదు, వాడి ప్రవర్తన సరిలేదు, వాడి ప్రవర్తన సరిలేదు. తిథులు నక్షత్రాలు మంచి రోజులు చూస్తున్నాడు, దరిద్ర పనులను చూస్తున్నాడు, శకునాలు చూస్తున్నాడు, అగ్నిగుండాలు దాటిస్తున్నాడు, ఇంక దరిద్ర పనులను చేస్తున్నాడు, అన్ని ఆచారాలన్నీ తీసుకొచ్చాడు క్రైస్తవ్యంలోకి అని ఎన్నోసార్లు దేవుడు తన ప్రవక్తలతో హెచ్చరించారు. మహోన్నతుని యొక్క తీర్మానాలు ఏమిటో తెలియపరచబడ్డాయి. పెడచెవిని పెట్టాడు మూర్ఖుడు. తీసుకెళ్ళి బబులోను దేశంలో ఇనుప గొలుసులతో కట్టి చెరలో బంధించారు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను వెరీ సింపుల్. అతడు శ్రమలో ఉండగా అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి చెప్పాలి. అతడు మొర్రపెట్టగా నేను అతనికి శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, శ్రమల్లో నుంచి విడిపిస్తాను, అతను నేను గొప్ప. ఈవిడ మనష్షే బహుగా తగ్గించుకున్నాడు, బ్రతిమలాడుకున్నాడు దేవుణ్ణి, కన్నీరు విడిచాడు, శ్రమల్లో ఉన్నాడు. ఏమండి, ఒక్కసారి శత్రువు చేతికి చిక్కిన తర్వాత వాళ్ళు మరలా వాడిని వదిలిపెడతారా? ఎట్లా వదిలిపెడతారండి? ఎట్లా వదిలిపెడతారు చెప్పండి? సద్దాం హుస్సేన్ అమెరికా వాడికి దొరికాడు, వదిలిపెట్టారా? ఉరేసి చంపలేరు. దేవుని మహోన్నతమైన కార్యాలు ఇట్లాగే ఉంటాయి. ఇతను బబులోను చెరలో శ్రమకు తాళలేక యెహోవా సన్నిధిలో తనను తాను బహుగా తగ్గించుకొని చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు, గొప్ప దోషక్రియలు అతను చేసింది. కానీ దేవుడు విడిపించాడు, యెరూషలేముకు తీసుకొచ్చాడు. గమ్మత్తేంటో తెలుసా? 55 సంవత్సరాలు సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 40. దావీదు 40, సొలొమోను 40. వీళ్ళందరూ 40 సంవత్సరాలే. కానీ మనోడు మాత్రం 55 సంవత్సరాలు యెరూషలేముని పాలించి చెరసాలలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక క్రొత్త వరవడితో దేవుని ప్రజల్ని ఏలుబడి చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. వాక్యం ఎంత స్పష్టమో, అతన్ని నేను గొప్ప చేస్తాను. సౌలు కంటే, దావీదు కంటే, సొలొమోను కంటే ఎక్కువ కాలం 55 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని, అసలు ఎందుకు వచ్చింది శ్రమ, ఆ రూట్ వేరుని కనుక్కొని ఆ వేరుని కనుక తీసేసుకుంటే తప్పక దేవుడు మనకు ఉత్తరమిస్తారు, శ్రమలో మనకు తోడై ఉంటారు, అందులోంచి విడిపిస్తారు, గొప్ప చేస్తారు. మార్కు సువార్త 4వ అధ్యాయం మార్కు సువార్త 4:35 నుంచి 31 మధ్యలో 38వ వాక్యం చదువుదాం. ఆయన దోణి అమరమున మార్క్ 4:38. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. వారాయనను లేపి బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, మీరు మొర్రపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తా, మీకు కలిగిన శ్రమలో నేను మీకు తోడై ఉంటాను, అందులో నుంచి విడిపిస్తాను. బోధకుడా, మేము నశించిపోవుట చూడగా మీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి, నిజం చెప్పండి, మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని లెగ్గొడితే చిరునవ్వుతో గాడ్ బ్లెస్ యూ
అంటావా? చెప్పు ఎవరైనా అలాగంటారా? మా యేసు ప్రభు అలసిపోయి ఉన్నారు సేవలో. ఇంకెక్కడైనా యేసు ప్రభు నిద్రపోయినట్లు చూశారు మీరు బైబిల్లో? చుంచెలుకుల్లాగా అనకూడదు, నోరు తెరవండి. తలవాల్చారు, ఇక్కడ 2 సిలువలో తలవాల్చారు. ఇంకెక్కడైనా సరే యేసు ప్రభు నిద్రపోయిన దాఖలాలు ఉన్నాయా? లేవు. పడుకోక నిద్రపోక ఆవేళ ఎంత దూరం అండి గల్లియా సముద్రం అంటే? 16 గంటల ప్రయాణం అనుకున్నారా? అదే జిబ్రాల్టర్ జలసంధి అనుకున్నారా? మా గోదావరి అంత ఉంటుంది, ఎదురు కనబడతానే ఉంటుంది. ఎంతసేపట్లో దాటుతారు ఏంటి? ఒక అరగంట కునికేస్తే ఆ అరగంట కూడా ప్రభువుని నిద్రపోనీయకుండా లెగ్గొడుతున్నారు. మీరు నాకు మొరపెట్టండి. మీరే కదా ప్రభు మొరపెట్టమంది మమ్మల్ని. ఎస్, మొరపెట్టారు. ప్రభు గుర్తుపట్టారు. ఎందుకు వీళ్ళెంత కంగారు పడిపోతున్నారు, అసలు ఎందుకు వీళ్ళెంత అలజడికి గురైపోయారు అని గమనించి కారణం ఇదనమాట అని గాలిని గద్దించాడు. నేను మాట చెప్తాను. ఒకవేళ మీ హృదయాలు ఆందోళన, అలజడి, అస్సలు గుండె దడ, అస్సలు తట్టుకోలేకపోవడం, ఇవన్నీ ఆలోచించి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవ్వడం, దానికి కారణం ఎవరు? ఆ వ్యక్తి, ఆ వ్యవస్థ, ఆ పరిస్థితుల వాటిని గద్దిస్తాడు ప్రభు. నా పేరు పెట్టబడిన నా బిడ్డలు ఎవరిని బట్టి, ఏ పరిస్థితులను బట్టి ఆందోళన చెందుతున్నారో వాటిని గద్దిస్తాడు. మీ హృదయంలో నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేస్తారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. గాలిని గద్దించి, చాలు, గాలిని గద్దించి. ఎవరో గాలి పట్టిన వాళ్ళు మిమ్మల్ని విసిగిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని శ్రమ పెడుతున్నారు. ఆ శ్రమలకు తట్టుకోలేక, తాలుకోలేక మీరు దిగిపోతున్నారు, కృంగిపోతున్నారు కదా. ఆ పరిస్థితులన్నింటినీ నా ప్రభు గద్దించి మీకు తోడై ఉండి విడిపించి మిమ్మల్ని గొప్ప చేసి కనపరుచును గాక. 2వ మాట, యెషయా గ్రంథం 25 3వ వాక్యం. యెషయా గ్రంథం 25:3. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వానవలే ఉండగా నీవు పేదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగా. దరిద్రులు అనే మాట కాదు అక్కడ, దీనులు. ఇంగ్లీష్లో, తెలుగులో మరీ దారుణంగా పెట్టేశారు. కానీ పేదలు, నిరుపేదలు, దీనులు, పేదలు. నేను చదువుతాను. దీనులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను. ఎస్, భీకరుల ఊపిరి. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు బడాబాబులు, వాళ్ళు సాధారణమైన ప్రజల్ని ఆడుకుంటారు. సాధారణమైన ప్రజలంటే వాళ్ళకంత అలుసు లోకువ. వాళ్ళు ఏం చేస్తారు? పేదోళ్ళ జీవితంతో సదరంగం ఆడుతారు, చెలగాటం ఆడుతారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళు భేకరులు, బలాఢ్యులు, గొప్పోళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే బలిసినోళ్ళు. ఏమైనా చేస్తారు. పేదోళ్ళని, నోరు లేని వాళ్ళని, నోట్లో నాలుగు లేని వాళ్ళని ఏదైనా చేస్తారు. చాలాసార్లు చెప్పాను కదా నేను. ఒక బలిసినోడట పేదోడిని పట్టుకొని, గొంతు పట్టుకొని, అరే
నేను నడిచి వెళ్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ చిన్న చిన్న రాళ్ళు రప్పలు తగులుతున్నాయి, కానీ నువ్వు బోర్లు పడుకో, నీ వీపుని మార్గముగా చేయి, నీ వీపు మీద మెత్తగా నడిచి వెళ్తాను. ఆడికి ఎంత బలుపో చూడండి. ఇటు పేదోళ్ళందరూ బోర్ల పడుకుంటే వాళ్ళ వీపు మీద నడుచుకుంటూ వెళ్తాడంట మెత్తగా. ఎందుకంటే వాడు బలిష్ఠుడు. వాడి ఊపిరి తగిలిందంటే సచ్చూరుకుంటాం మనం. వాళ్ళ నీడ మన మీద పడిందా సచ్చూరుకుంటాం. వాడి కన్ను మన స్థలం మీద పడిందా కబ్జానే. అట్లా ఇలాంటి వాళ్ళ వలన శ్రమలు వస్తాయి. ఆ శ్రమల మధ్యలో దేవుడు వాళ్ళకి ఏమై ఉంటారట? శరణ్యముగాను, ఆశ్రయముగాను, నీడగాను ఉంటారట. ఎలా ఉంటాయి ఈ పరిస్థితులు అని మనం గమనిస్తే, యాకోబు కోసం మాట్లాడదాం. ఆదికాండం 27:41. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబట్టెను. వాడు వేటగాడు, భేకరుడు, అతి భయంకరుడు, మామూలుడు కాదాడు, గట్టికుడు. వాడు యాకోబు మీదకి కత్తెత్తారు. వాస్తవంగా యాకోబు మోసగాడు, మాయగాడు, కత్తిరోడు, ఖతర్నాకోడు అని అంటాం. కానీ దేవుడు అంగీకరించిన వ్యక్తి యాకోబు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని చేత ఏర్పరచబడిన వాడు యాకోబు. చెప్తాను వినండి. ఇది 27వ అధ్యాయం. దేవుడు ఏమన్నా గుడ్డోడా? కాదే. ఓ ప్రక్కన అన్నని మోసం చేసి, తండ్రిని మోసం చేసి, ఎన్ని మోసాలు తన ఖాతాలో వేసుకొని తల్లిదండ్రులు వదిలిపెట్టి వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే, ఒక చోట పొద్దుగుంకను ఆరంభించాక అక్కడ పడుకొని ఉంటే, సాక్షాత్తు దేవుడే ఆకాశం నుండి ఒక పెద్ద నిచ్చెన దించాడు కిందకి. దించి దేవదూతలు మాట్లాడాలి భాష. దేవదూతలు మిమ్మల్ని అడుగుతున్నా, చటుక్కని సమాధానం చెప్పండి. నిచ్చెన ఎక్కడి నుంచి దిగింది? దేవదూతలు ఎక్కడి నుంచి రావాలి? మరలా అడుగుతున్నా, నిచ్చెన ఎక్కడి నుంచి దిగింది? దేవదూతలు ఎక్కడి నుంచి రావాలి? మరి ఇక్కడ రివర్స్లో ఉంది ఏంటి? దేవదూతలు హౌ, ఎలా సాధ్యం? ఆకాశం నుంచి నిచ్చెన దిగితే పైనుంచి కదా కిందకి రావాలి. మరి కింద నుంచి పైకి ఎక్కడం ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి, రక్షింపబడే ప్రతి ఒక్కళ్ళ కోసం దేవుడు పరిచర్య చేయడానికి దేవదూతల్ని ఏర్పాటు చేస్తారు. అబార్షన్ కోసం మాట్లాడాలి. అబార్షన్ అనేది నేరం, ఘోరం, క్షమించరాని శిక్షా నేరం అది. ఎందుకంటే ఒక ఆడబిడ్డ కడుపులో, ఒక ఇల్లాలు కడుపులో పిండం ఉత్పత్తి అవుతూ ఉండగా ఆ బిడ్డ కోసం దేవుడు దేవదూతల్ని ఏర్పాటు చేసి పంపిస్తాడు. అదిగో ఆ అమ్మాయి దారుండు, ఆ పుట్టబోయే బిడ్డకి నీవు పరిచర్య చేయాలి. మీరు ఎప్పుడైతే బిడ్డని గర్భంలోనే చంపేసి అబార్షన్ చేస్తారో, ఈ దేవదూతలు వెళ్ళి దేవుని దగ్గర చెప్తారు, దేవా ఫలానా సహోదరికి పుట్టబోయే బిడ్డకి పరిచర్య చేయమని పంపించారు. వాళ్ళేమో పుట్టబోయే బిడ్డను కడుపులోని అబార్షన్ చంపేశారు, వాంటెడ్లీ చంపేశారు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మాకు పని బాట లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని?
అని మీ మీద నేరస్థాపన చేస్తారు. రైట్? ఇదొకటి. దేవదూతలు ఎక్కుచూ దిగుతాడు. అసలు కింద ఎవరి దగ్గర ఉన్నారు, ఎవరి కోసం ఉన్నారు? రాబోయే రోజుల్లో చెప్తానులేండి ఇట్లాంటి ప్రసంగం. ఒక్కొక్క ప్రాంతానికి దేవుడు కొంతమంది దేవదూతల్ని నిర్ణయించి పెట్టుంటారు. గుంటూరు పట్టణం మీద నిర్ణయించబడ్డ దేవదూతలు విజయవాడకి వెళ్ళకూడదు. విజయవాడ మీద నిర్ణయించబడ్డ దేవదూతలు గుంటూరుకి రాకూడదు. ఒకసారి గాబ్రియేలు దేవదూతను దేవుడు దానియేలుతో సమాచారం చెప్పమని పంపిస్తే అంధకార దురాత్మలు అడ్డుకుంటే అక్కడ ఆ దేశం మీద దేవుడు నిర్ణయించిన దేవదూత సపోర్టు తీసుకొని పోట్లాడి గాబ్రియేలు దేవత కిందకు వస్తాడు. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. ఒక్కొక్క ప్రాంతం మీదకి దేవుడు దేవదూతల్ని నిర్ణయించి పెట్టారు. ఒక్కొక్క వ్యక్తి కోసం దేవదూతల్ని నిర్ణయించి పెట్టాడు. యాకోబు కోసం నిర్ణయించబడిన దేవదూతలు తనతోనే ఉన్నారు. ఎప్పుడైతే నిచ్చెన దిగిందో హడావుడిగా పైకి వెళ్ళడం ప్రారంభించారు. కన్న తండ్రిని మోసం చేసి, అన్నని మోసం చేసి, ఎంతమందిని మోసం చేసిన దుర్మార్గుడు పారిపోతా ఉంటే ఆడి కోసం ఒక నిచ్చెనేసి నువ్వు పడుకోను ఈ స్థలాన్ని నీకు నీ సంతతికి ఎట్లిస్తావయా దేవా, ఎట్లిస్తావు? ఇది దైవ ప్రణాళిక, ఇది దైవ ప్రణాళిక. వాస్తవంగా ఏశావు మాటతో జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు, కానీ అది అప్రూవ్ అవ్వాలంటే కన్న తండ్రి తల మీద చేతులు పెట్టాలి. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ వచ్చాడు యాకోబు. ఆ రోజు రానే వచ్చింది. కన్న తండ్రి దగ్గరికి వెళ్ళి మోకరించాడు. కన్న తండ్రి 2 చేతులు ఆడి మీద. ఇస్సాకు కూడా తెలుసు, వచ్చినోడు యాకోబు అని తెలుసు. ఇది దైవ నిర్ణయం, దైవ సంకల్పం అని తెలిసే ఏశావు యాకోబును ఆశీర్వదించాడు. ఆ రోజున స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. ఒకటి, యాకోబు జీవితంలో భీకరమైన గాలి ఏంటో తెలుసా? ఏశావు యొక్క బెడద. వాడు బలవంతుడు, వాడు వేటగాడు, చంపేస్తాడు. 28వ అధ్యాయం 20వ వాక్యం. అప్పుడు యాకోబు, ఆదికాండం 28:20, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి ఈ మార్గం అంతట్లో నాకు తోడై ఉంటే చాలు. 30వ అధ్యాయం 41. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టింది. యాకోబు మందలో ఉన్నవన్నీ బలంగా ఆశీర్వాదకరంగా దీవించబడ్డాయి. బాగానే ఉంది, సంపాదించుకుంటున్నాడు, దేవుడు అతనికి తోడుగానే ఉన్నాడు. 31వ అధ్యాయం 42. నా తండ్రి దేవుడు 31వ అధ్యాయం 42. అబ్రహాము దేవుడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే నిశ్చయముగా నువ్వు నన్ను వట్టి చేతులతోనే పంపేసి ఉండేవాడివి. నా చేతుల ప్రయాసము, నా చేతుల కష్టార్జితాన్ని దేవుడు, స్తోత్రం చెప్పండి గట్టిగా. భీకరులు ఊపిరి తగిలితే ఏమి సంపాదించడం కుదరదు, ఏమి దాచుకోవడం కుదరదు. అసలు మన బ్రతికే మనకు భారం అయిపోద్ది. ఓ ప్రక్కన ఏశావు, ఓ ప్రక్కన వాళ్ళ మామ, ఓ ప్రక్కన బావమరుదులు, ఓ ప్రక్కన జీతాలు మారుస్తూ ఇన్ని పోరాటాల మధ్యలో దేవుడు యాకోబుకు తోడై, అతనికి కలిగిన శ్రమల్లో దేవుడు అతనికి తోడై క్షేమాన్ని కలుగు చేసి ఓ 4 రాళ్ళు తెచ్చుకోవడానికి సహాయం చేశారు. అందుకే 35:3 అంటాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నాతో మాట్లాడి నన్ను నేను వెళ్ళిన మార్గం అంతట్లో బేతేనికి వెళతాను. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమును దేవుడు నాకు. దైవ జనాంగమా, ఎవరో పెద్దోళ్ళు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, సమాజంలో బలవంతులు, బలిసిన వాళ్ళు అనుకున్నాం. ఇట్లాంటి వాళ్ళు
మనల్ని ఏమాత్రం బ్రతకడానికి అవకాశం ఇవ్వకుండా, అసలు బ్రతకడానికి అసలు అవకాశం ఇవ్వకుండా, ఊపిరి పీల్చడానికి కూడా మనకు అవకాశం ఇవ్వకుండా ఎంతకాలం తొక్కి 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 పెడుతున్నారు. కానీ అది మనకు శ్రమగా మారింది. కానీ అట్లాంటి దీనులకు కలిగిన శ్రమలో ఆయన మనకు తోడై ఉంటారట, శరణంగా ఉంటారట, ఆశ్రయదుర్గంగా ఉంటారట, నీడగా ఉంటాడట. ఆమేన్. ఆదికాండం 21:10. ఆదికాండం 21:10. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టు. ఆదికాండం 21:10. ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టు. చాలు. సరే, ఇంట్లో పరిస్థితులు శృతిమించుతున్నాయి గనక దేవుడు అబ్రహాముతో చెప్పారు, దాన్ని దాసి కొడుకుని ఇంట్లోంచి పంపించేయమని. నేను ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంటాను, శాస్త్రాల కంటే మనిషి మనస్తత్వం మంచిది, ముఖ్యం. మంచి మానవత్వం ముఖ్యం. మానవత్వం శాస్త్రాల కంటే మానవత్వం మంచిది. మానవత్వానికి మించిన శాస్త్రం ఇంకోటి లేదు. నిజమే, ఫ్యామిలీలో సమస్యలు వచ్చాయి. దేవుడు హాగర్ని దాని కొడుకుని వెళ్ళగొట్టమన్నారే కానీ ఒట్టి చేతులతో తరిమేమన్నారా? చుంచెలుకుల్లాగా చెప్పొద్దన్నానా? ఒట్టి చేతులతో తరిమేమన్నారా? అలాగని ఒక్క పూట భోజనము, ఆహారపు పొట్లము, నీళ్ళ తిత్యమన్నారా? ఏమి దాని కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమన్నాడు. నేను అంటాను, అబ్రహాముకి మానవత్వం లేదా? అసలు హాగర్ ఏం పాపం చేసింది? వాళ్ళ ఇంట్లో మభ్యపెట్టి, మాయ మాటలు చెప్పి, ముగ్గులోకి తెంచి, గర్భం ధరింపచేసి పిల్లలను కనేటట్టు చేసింది మీరు కదా. హాగర్దేం పొరపాటు? అట్లాగని హాగర్ ఏ రోజైనా ఈ ముసలోడు ముందు కన్ను గీటిందా? పోనీ కాలు గీటిందా? అంతుందా హాగర్కి? తన మానాన తానేదో పని బాట చేసుకుంటుంటే మాయ మాటలు చెప్పి ముగ్గులోకి దించింది వీళ్ళు. యేసన్న గారు ఆ పాట రాసేటప్పుడు, చూచుచున్న దేవుడవు చరణం ఏ చరణం? అగ్నిజ్వాలమయమని ఎవరు ఎంతటి ఆ పదం ఎందుకు పెట్టారు తెలుసా? అబ్రహాం కోసమే. ఎలా తప్పించుకుంటావు? ఎంతటి వారైనా, ఎంతటి ఘనులైనా. ఈ కాన్సెప్ట్లో దేవుడు వెళ్ళగొట్టమన్నారు. నీకు కాస్తో కోస్తో హ్యూమానిటీ, మానవత్వం ఉంది కనుక ఒక్క పూట భోజనం పెడితే సరిపోద్దా? ఒక్క పూట భోజనం పెట్టి తరివేస్తే సరిపోద్దా? నేనంటాను, ఒక ఆడకూతురు ఎప్పుడో చిన్నప్పుడు 12లోన, ఐ థింక్ 2012 అంటున్నా, ఆదికాండం 12లో ఐగుప్తుకి వెళ్ళినప్పుడు 3వ మజిలీ అబ్రహాముదది. 12 ఆదికాండం 12లో ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చుకున్నారు అక్కడి నుంచి, చిన్న పిల్ల. మరి 21వ అధ్యాయంలో మెడబెట్టి గంటేస్తే ఎక్కడికి వెళ్ళొద్ది? మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళగలదా? అసలు మీరు చేసింది ఏమిటి? అమ్మాయి జీవితంలో అన్యాయం కదా. నేనంటాను, శాస్త్రాలు బోల్డన్ ఉన్నాయి, కానీ మానవత్వానికి మించిన శాస్త్రం ఇంకొకటి లేదు కదా. చెయ్యాలి కదా మేలు.
ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు. యాజ్ పర్ నామ్స్ ప్రకారం అట్లా ఉందండి, మరి అట్లాగే చేయాలి కదా. నామ్స్ పోళ్ళని ఉంటాయా? మానవత్వం కలిగి గుప్పిలు విప్పరా నాయన. కరుణ, కటాక్షం, మానవత్వం, జాలి, దయ ఇవన్నీ ఉండవా మనిషికి? ఉన్న ఫలానా తెల్లారి లెగిసి లెక్క మునిపి మెడబెట్టి గంటేశారు ఇంట్లోంచి. ఒక్క పూటకి ఒక వాటర్ బాటిల్, ఒక అన్నం పొట్ల మీద తరిమేశారు. కానీ ఈ కాన్సెప్ట్లో దీనులకు కలిగిన శ్రమలో వాళ్ళకి దేవుడు ఎలా ఉంటారట? శరణ్యముగాను ఆశ్రయముగాను వెట్ట కలిగినప్పుడు నీడగా దేవుడు. చూద్దాం 21వ అధ్యాయం 14. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఎక్కడికి వెళ్తుంది సార్? ఎక్కడికి వెళ్తుంది? అనేకుల జీవితాలు అరణ్య రోదనగానే ఉన్నాయి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఏదైతే మీకు అన్యాయం జరిగింది, మోసం జరిగింది, పలానా ఆఫీసరు పలానా వాళ్ళు ఏదో మోసం జరిగింది, మానవత్వం కలిగి చేయొచ్చు కానీ చేయట్లేదు. విశేషమైన అధికారాలు ఉన్నాయి కనుక ఏదైనా చేయొచ్చు, మేలు చేయొచ్చు కానీ చేయలేదు అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా దీనుల పక్షమైన నా తండ్రి వ్యాజ్యమాడును గాక. 17వ వాక్యం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవుడు ఆ చిన్నవాని మొర్ర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? మెంటలు వచ్చింది. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరాన్ని విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని తీసుకుని వెళ్ళి వానిని గొప్ప జనముగా చేసేదని. ఏ జనమమ్మా? గొప్ప జనముగా. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. శ్రమలో నుంచి విడిపిస్తాను. విడిపించిన దేవుడు ఏం చేస్తాడట? ఏం ఇస్సాకైనా గొప్పోడు, ఇష్మాయేలు గొప్పోడు కాలేదా? ఎవరు చెప్పిన మాటలు అవి? దేవుడు దేవదూత వారు చెప్పిన మాటలు కాదా? ఒకవేళ మన అనుకున్న వాళ్ళు ఇంట్లో వాళ్ళు రక్త సంబంధాలు తోబుట్టువులే మనకు కీడు చేసి, నష్టం కలుగు చేసి, అన్యాయం కలుగు చేసి మనల్ని మెడబెట్టి గంటేసిన దేవుడున్నాడు. చూస్తున్నాడు ఆయన. నీతి న్యాయములు కలిగిన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నీ బిడ్డను గొప్ప జనముగా చేస్తారు ఆయన. ఏ కొడుకైతే నిష్ప్రయోజకుడు, చేతగాని వాడు, పనికిమాలినోడు, దేనికి ప్రయోజనం లేకుండా ఉన్నారనుకున్నారా? గొప్ప జనముగా మార్చునుగాక, గొప్పవానిగా ప్రభు చేయునుగాక. ఆ బిడ్డ ద్వారా దేవుని నామానికి ఖ్యాతి కలుగునుగాక. సమూయేలు 2వ గ్రంథం 15:10 వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 15:10. అబ్షాలోము మీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీల గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. విందునకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి. అబ్షాలోము అనేవాడు మీరు బాకానాదం వినినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుబడి చేస్తున్నాడు కేకలేయండి అని ఇశ్రాయేలీల గోత్రములన్నింటి యొద్దకు వేగుల వారిని పంపెను. ఈ అబ్షాలోము అనేవాడు కన్న తండ్రికి విరోధంగా లేచి ఒక మంది మార్బల మారణాయుధాలు చేత పట్టుకొని కన్న తండ్రికి శ్రమ తీసుకొచ్చాడు. కన్న తండ్రి ఎటు వెళ్తున్నాడు? 30వ వాక్యం. దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు తల కప్పుకొని
పాదరక్షలు లేకుండానే కాలినడకన వెళ్ళెను. అతని దగ్గర ఉన్న జనులందరూ కూడా తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. కన్న పిల్లల ద్వారా తల్లిదండ్రులకి శ్రమ. కన్న పిల్లల ద్వారా తల్లిదండ్రులకి శ్రమ. నేను ఎప్పుడు ఈ కుటుంబ బాంధవ్యాల గురించి ఆలోచిస్తూ ఉంటాను. మొదట మనము మన కుటుంబం ముఖ్యం, ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళ సంగతి. అసలు మనమే ఐక్యత సమాధానం లేకుండా ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పడానికి వెళితే దాన్ని చులకనగా చూస్తారు. కన్న పిల్లల ద్వారా కన్న తండ్రికి ఒక శ్రమ. ఇది ఎట్లాంటి శ్రమ అంటే, నలుగురు మధ్యలో తలెత్తుకోలేక తల కప్పుకొని తల దించుకొని సిగ్గు చేత కాళ్ళకి చెప్పులు లేకుండా, అంటే కన్న తల్లిదండ్రుల్ని రోడ్ల పాలు చేశారు, బజారు పాలు చేశారు, మట్టి కొట్టుకుపోయేటట్లు చేశారు. ఈ రాత్రి నేను తల్లిదండ్రులను అడుగుతున్నాను, మీ పిల్లల్ని బట్టి మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారా, లేకపోతే మీ పిల్లల ద్వారా మీకు శ్రమలు వచ్చి ఇబ్బంది పడుతున్నారా? హాగరు కూడా చెట్టంత ఎదిగిన కొడుకుని ఏత్తి మొండ్ల పొదలో కొట్టి చావరా చావు అంటుంది. ఎందుకంటే ఆడెవడో మోసం చేశాడు, వీడెవడో మోసం చేశాడు అనుకోవడం కంటే కూడా ఉన్న ఒక్కగానొక్క కొడుకు నీవు కూడా ప్రయోజనకరంగా లేకపోతే ఇంక బ్రతకడం దేనికిరా? తల్లిదండ్రులు బాగా ప్రార్థన చేయండి. ఈ రాత్రి ప్రభు పాదాల చెత్త మొరపెట్టండి. ఏ కొడుకుని బట్టి మీకు శ్రమ వచ్చిందో, ఏ కుమార్తెని బట్టి మీకు శ్రమలు వచ్చాయో ప్రార్థన చేయండి. ఆ శ్రమలన్నింటిలో నుంచి నా ప్రభు మీకు విడుదల కలుగు చేసి మీ హృదయాలలో సమాధానాన్ని సంతోషాన్ని స్థిరపరచును గాక. మూడో మాట 34వ కీర్తన 17వ వాక్యం. నీతిమంతులు మొరపెట్టగా 34వ కీర్తన 17వ వాక్యం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో అతనికి తోడై ఉంటాను, అతనిని విడిపించి గొప్ప చేస్తాను. నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. మనకు తెలియంది ఏమిటంటే, తెల్ల బట్టలు వేసుకొని ఊదా రంగు బట్టలు వేసుకొని దశంభాగాలు ఇచ్చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం అని ఏవేవో పైకి కనబడే వాటిని మనం వర్ణించుకుంటూ ఇదే నిజమైన భక్తి, నీతిమంతుడు అంటే ఎట్లాగే ఉంటాడు అని మనల్ని మనమే వంచుకొని భ్రమపరుచుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. పరిసయ్యుడు ఇక్కడ నిలవబడి ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు. కానీ ఇతని ప్రార్థన త్రోసివేయబడింది. అదిగో ఆ చివరిలో ఆ వేళ వచ్చినట్టున్నాడు సమాజ మందిరంలోకి, గుండెలు బాదుకుంటూ ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలక విరిగి నలిగిన మనసుతో వినయ భయభక్తులతో ప్రార్థన చేసుకుంటుంటే వెంటనే ప్రభు అతని దగ్గరికి వెళ్ళి అతనికి ఉత్తరం ఇచ్చాడు. నీతిమంతుడు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇస్తాడు. అంతేకాకుండా గొప్ప చేస్తాడు. సౌలు, దావీదు వీళ్ళిద్దరి కోసం కొన్ని మాటలు. సమూయేలు మొదటి గ్రంథం 24, సమూయేలు మొదటి గ్రంథం 24:18. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా
నన్ను చంపక విడిచినందుకు. ఎవరు? సాక్షాత్తు సౌలు మాట్లాడుతున్నాడు. సాక్షాత్తు సౌలు మాట్లాడుతున్నాడు. 18వ వాక్యం. ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు యెహోవా నీకు నిన్ను గొప్ప చేయునుగాక, గణపరుచునుగాక. అది సాక్షాత్తు ప్రత్యర్థి మాట్లాడుతున్నాడు. శత్రువే మాట్లాడి చెప్తున్నాడు, నాకంటే నీవు నీతిమంతుడివి, తప్పనిసరిగా దేవుడు నిన్ను గొప్ప చేయునుగాక, గణపరుచునుగాక. శత్రువు ఎంత తీయటి మాటలు మాట్లాడతాడంటే, ఇది 24వ అధ్యాయం, 26వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. అంతట జీఫీయులు గిబియాలో సౌలు నద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేలీలలో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెతుకుటకు జీపు అరణ్యమునకు పోయెను. నువ్వు మనిషివా పశువరా? ఈడు మనిషి పశువు నాకు అర్థం కావట్లేదు. 24లో ఏమన్నాడు? 24వ అధ్యాయంలో నీవు నాకంటే అసలు నేను ఎంత అపకారం చేస్తూ ఉన్నా, ఏమి గుండెరా నీదే, ఎంత ఉపకారం చేస్తున్నావు ఏమిట్రా? నో డౌట్ ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు, గొప్ప చేస్తాడు. నువ్వు ఇశ్రాయేలీల మీద రాజు అవుతావు. మీరు ఆమెనన్నారు. ఈడు దుర్మార్గుడు. 24లో ఏ ఎండకా గొడిగెత్తి గాడిదీడు. 26లో వాళ్ళెవరో చిన్న సమాచారం వాట్సాప్లో లైవ్ లొకేషన్ పెట్టినట్టారు. అట్లే 3000 మందిని పట్టుకెళ్ళాడు. దావీదు ఎంతమంది ఉన్నారు? పైగా దావీదు అంటాడు, చచ్చిన కుక్కని, మిన్నల్లిని ఒక్కడిని తరవడానికి 3000 మందిని వేసుకొని బయలుదేరి ఈడు ఒకడు. ఏమనాలి ఇన్ని సౌల్ని? నీకు మాట రాసుకున్నా. పదే సౌలు ఇట్లాగే చేస్తూ ఉంటే, పదే సౌలు ఇట్లాగే చేస్తూ ఉంటే దావీదుకి ఏమనిపించుంటుంది? అనిపించుండదు. మరి రాసి పెట్టుకున్నా. 24వ అధ్యాయంలో ఆ గుహలో శంకా నివృత్తికి వెళ్ళినప్పుడు అనవసరంగా వస్త్రపు చెంగు కోసుకొని వచ్చి తప్పు చేశా. ఆ 24వ అధ్యాయంలో నేను చంపేసి ఉంటే ఇప్పుడు నాకు ఈ టెన్షను చూడండి, అర్థమవుతుందా? 24వ అధ్యాయంలోనే వస్త్రపు చెంగు కోసుకొచ్చేనే, అడిగి తెలియకుండా. వస్త్రపు చెంగు కాదు, పేక కోసేసి వచ్చి ఉంటే పోయింది. సగం పేడ ఎరగడై ఉండేది. సమస్యలు, శ్రమలు కొంతకాలం మనకు ఓరటనిస్తాయి. అగెన్షరా మామూలే, మరలా తరుముతాయి. అందుకే దావీదు అంటాడు, శత్రువులు నన్ను తరుముతున్నారు, శ్రమలు నన్ను తరుముతున్నాయి. అది నోరా తాడి మట్టారా? ఒరే సౌలా, నీది నోరా తాడి మట్టారా? నువ్వు రాజు అవుతావు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, ఇన్ని చెప్పి మరలా తరుముతున్నాడు. శ్రమలు అంతే. మనల్ని నిలకడగా నిలబడినివ్వగా, కుదురుగా కంటి మీద కునుకు పడనివ్వదు, ఒంట్లో ఆరోగ్యం ఉండనివ్వదు. అప్పుడే చెక్ పెట్టేసి ఉంటే బాగుండేది, అప్పుడే కటీఫ్ చేసి ఉంటే బాగుండేది అని మనకు అనిపిస్తుంది. తరుగుతాయి శ్రమలు. 142వ కీర్తన చిన్న అక్షరాలతో ఉంటుంది చూడండి. ప్రారంభంలో గుహలో
ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. ఏం చేశాడు? చదువు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. ఏమి చేయలేక ఏదన్నా చేద్దాం అంటేనా అభిషేకించబడ్డవాడు, ఏదైనా చేద్దాం అంటేనా అభిషేకించబడ్డవాడు, ఎవరైనా చేస్తేనా చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే అభిషేకించబడ్డవాడు. గుహలో ఉన్నప్పుడు కన్నీళ్లతో రాసుకుంటాడు దావీదు. ఎందుకు ఈ శ్రమలు నాకేనా ఈ శ్రమలు? కన్న తల్లిదండ్రులకు దూరం అయిపోయాను, తోబుట్టువులకు దూరం అయిపోయాను, కుటుంబానికి దూరం అయిపోయాను, స్వగ్రామానికి దూరం, దేశ తిమ్మరునై తిరుగుతూ ఉన్నాను. ఎందుకు ఈ శ్రమలు? ఖచ్చితంగా నా దేవుని బిడ్డలారా, ఎటువైపు నుంచి ఎవరి ద్వారా శ్రమలు మనల్ని తరుముతున్నాయో తెలియదు, కానీ ఈ రాత్రి ప్రభు చెప్తున్నారు, అతడు నాకు మొర్రపెట్టగా, ఆమె నాకు మొర్రపెట్టగా నేను ఆమెకు ఉత్తరం ఇస్తాను, శ్రమల్లో తోడై ఉంటాను, శ్రమలన్నింటిలో నుంచి విడుదల కలుగు చేస్తాను. హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 22 7వ వాక్యం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో చొచ్చెను. ప్రార్థన చేయాలి. రాత్రి 16 నుంచి 18 వరకు. భూమి పునాదులు బయలుపడ్డాయి, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు, నన్ను పట్టుకుని మహా జలరాశుల్లో నుంచి తీసెను. బలవంతులగు పగవాళ్ళు 2 నన్ను ద్వేషించేవాళ్ళు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు మనకంటే బలవంతులు, బలాఢ్యులు, మించిన బలము గల వాళ్ళ చేతిలోంచి ప్రభు మనల్ని విడిపించి మన ఆత్మకు నెమ్మదిని, ప్రశాంతతను కలుగు చేయునుగాక. 4వ మాట, మత్తయి సువార్త 24. మత్తయి సువార్త 24 9. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఎప్పుడు 3వ వాక్యం చదువుతాను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? ప్రస్తుతం ప్రపంచమంతటా జరుగుతున్న సంభవాలు ఏమిటి? ప్రస్తుతం ప్రపంచమంతటా జరుగుతున్న సంభవాలు ఏమిటి? ఇదిగో 9వ వాక్యం, జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి. అయితే వాక్యం అంటుంది, ఎవడైనా క్రైస్తవుడైనందుకు పొరపాటున సిగ్గుపడకూడదు. జనులు మిమ్మల్ని శ్రమ పెడతారు, ప్రభువు రాకడ సమీపిస్తూ ఉంది గనక శ్రమ పెడతారు. మీరు నా నామము నిమిత్తం సకల జనుల ఎదుట, ప్రభు మాటలు ప్రవచనాలా లేకపోతే ఒట్టి మాటల? ప్రవచనాలు. మన ఇంటి ప్రక్కన వాళ్ళు, మన బంధువులు మనల్ని ద్వేషించట్లేదు, మీ బంధువులు మిమ్మల్ని ద్వేషించట్లేదు, ప్రభువుని నమ్ముకున్నారని, యేసు ప్రభువుని ఆరాధన చేసుకుంటున్నారని, చక్కగా భక్తిగా పవిత్రంగా బ్రతుకుతున్నారని ద్వేషించట్లేదు, హింసించట్లేదు, శ్రమ పెట్టట్లేదు. పెడుతున్నారు. శుభకార్యాలకు పిలుస్తున్నారా? లేదే. అదే శ్రమ.
శ్రమ అంటే మీ కాళ్ళు చేతులు కట్టేసి తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి ఏలాడదీయడం కాదు. శ్రమ అంటే వాళ్ళింట్లో ఏ కార్యం జరిగినా పిలవట్లేదు, శ్రమ పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. అనేక శ్రమలను అనుభవించి మనం ప్రభు రాకడలో ఎత్తపడాలి. దైవజనాంగమా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:4. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచు ఉన్నాడో అదే ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినై, ఎలాంటి శ్రమల్లో ఉన్న వాళ్ళనైనా సరే ఆదరించుటకు శక్తి గల వారము. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకులు చెప్తున్నారు, సేవకులమైన మాకు బోలుడని శ్రమలు వస్తున్నాయి, బోలుడని పోరాటాలు ఎదురవుతున్నాయి, బోలుడని శోధనలు వస్తున్నాయి, ఎదిరింపులు బెదిరింపులు సవాళ్ళు వస్తున్నాయి. వీటన్నింటి మధ్యలో దేవుడు మమ్మల్ని ఎట్టి ఆదరణ చేత ఆదరిస్తూ ఉన్నారో సేమ్ అదే ఆదరణ చేత శ్రమల మధ్యలో ఉన్న మిమ్మల్ని కూడా ఆదరించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. రోమీయులకు రాసిన పత్రిక 8:18. రోమన్స్ 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు, ఇప్పటి కాలపు శ్రమలు ఏమాత్రం ఎన్నదగినవి కావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంటాను, శ్రమ పెడుతూ ఉన్న వాళ్ళకి, వేధిస్తూ ఉన్న వాళ్ళకి, వాదిస్తూ ఉన్న వాళ్ళకి, సవాళ్ళు విసురుతున్న వాళ్ళకి, దుర్భాషలాడి నిందలు వేస్తూ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే, కొంచెం కాలం ఆగండారు బాబు, కొంచెం కాలం ఆగండారు బాబు. మా ప్రభు వస్తాడు, మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా ప్రభు వస్తాడు. మేము వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళకి ఎత్తడే. కొంచెం కాలం ఆగండ్రా బాబా, మా ప్రభు వస్తారు. ఆయన తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, అక్కడ మా కోసం ఓ ప్రత్యేకమైన నివాసాన్ని ఏర్పాటు చేసి వస్తానన్నారు. ఆయన వస్తే మేము వెళ్ళిపోతాం. కొంచెం కాలం ఓర్చుకుని బాబా, మా ప్రభు వస్తారు, మేము వెళ్ళిపోతాం. చాలామందికి ఈ నిరీక్షణ లేక రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు చులకనైన శ్రమలు ఏమాత్రం ఎన్నదగినవి కావు. అందుకని భరించాలి. బట్ వన్ థింగ్, అలాంటి శ్రమల్లో మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు ఉత్తరం ఇస్తాడు. శ్రమల్లో మనకు తోడై ఉంటారు. ఆయన మనల్ని విడిపించి గొప్ప చేసి ఘనపరచును గాక. ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 5వ మాట, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వాక్యం. ఆ గోత్రకర్తలు మత్సరపడి, అపోస్తుల కార్యాలు 7:9. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. అంతేనా? గొప్ప చేయాలి కదా, దయతోనూ జ్ఞానముతోనూ ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించాడు. హల్లెలూయా. సొంతోళ్ళు, తోబుట్టువులు, ఒక్క తల్లిదండ్రుల రక్తాన్ని పంచుకు పుట్టినోళ్ళు యోసేపుని అమ్మేశారు. అతనుకు కలిగిన శ్రమలన్నింటిలో నుంచి
అందరూ యోసేపును వదిలేశారు, కానీ యోసేపు దేవుణ్ణి వదిలిపెట్టల. అందరూ యోసేపును తిరస్కరించారు, కానీ దేవుడు యోసేపును పట్టుకున్నాడు. అనుక్షణం యోసేపు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతనికి తోడై ఉండి అతను చేయుందంతయు, అతని చేతి పనులన్నింటినీ ఇంట్లో పొతీఫర్ చూశాడు, చెరసాల అధిపతి చూశాడు, ఏకంగా ఫరో చూశాడు, ఫరో సేవకులు చూశారు. అందరికీ కొట్టొచ్చేటట్లుగా దేవుడు అతనికి తోడై ఉన్నట్లుగా, అతని శ్రమల మధ్యలో అతన్ని అంటిపెట్టుకున్నట్లుగా బైబిల్లో చూస్తాం. ఎందుకు? ఎవరైతే చెడుతనాన్ని ద్వేషించి అసహ్యించుకొని, ఎస్పెషల్లీ యూత్ భవిష్యత్తులో మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే, ఘనంగా ఉండాలంటే, ఉన్నత స్థితిలో ఉన్నత స్థాయిలో దేవునికి మహిమార్థమై మీరు జీవించాలంటే, యోసేపులాగా చెడుతనాన్ని ద్వేషించిన వాళ్ళై, చెడుతనాన్ని అసహ్యించుకున్న వాళ్ళై, గుండెల్లో దైవ భయం. ఇందాక ఎవరో చెప్పారు, సాయంకాలం అమెరికా వెళ్ళారు. బయట పీజీలో ఉండడం కంటే కాలేజ్ హాస్టల్లోనే ఉంచారు. పంపించాం, ఇంక దేవుడు చూసుకోవాలి. ఎస్, అమెరికా కాదు, హైదరాబాద్ కాదు, మన ప్రాంతాలకు కూడా వచ్చేసింది జాడ్యం. నేను అన్నాను వాళ్ళతో, వీళ్ళెవరో కాపాడుతారని కాదు, కానీ యోసేపులాగా గుండెల్లో దైవ భయం ఉన్న వాళ్ళే కాపాడబడతారు. ప్రసంగిలో ఏముంది? వలల వంటిది ఉరుల వంటి మనస్సు కలిగి ఒకటి నాకు బహుభయంకరమైనది కనిపించింది. వలల వంటిది, ఉరుల వంటిది. దేవుని దృష్టికి మంచోడైతే కాపాడబడతాడు, పాపాత్ముడైతే పట్టబడతాడు. వెరీ సింపుల్. దేవుని దృష్టికి మంచోళ్ళైతే కాపాడబడతారు, పాపాత్ములైతే పట్టబడతారు. దానివల్ల పట్టబడతారు. ఎక్కడైనా జరిగేది ఇదే అన్నట్లు వచ్చే నెల జూన్ నెల 19, 20, 21, 22 గుర్తుపెట్టుకోండి. వచ్చే నెల జూన్ నెల 2025, 19, 20, 21, 22 అమెరికాలో సభలు, గుడారాల పండుగలు. వర్జీనియా, డాలస్ టౌన్ సెంటర్, వర్జీనియా అపోస్టల్స్ పెట్టున్నారు. అమెరికాలో ఏ ప్రాంతాల్లో మీ బంధువులు, బీరకాయ పీస్ బంధువులు, ఏలు ఇరిసినోళ్ళు, ఏలు కొరికినోళ్ళు ఉంటారుగా, చదువుకుంటున్న పిల్లలు, స్టూడెంట్స్ అందరికీ సెలవులు అక్కడ. అంచేత అమెరికాలో ఏ రాష్ట్రంలో, ఏ టౌన్లో మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ సమాచారాన్ని చెప్పండి. జూన్ నెల 19, 20, 21, 22 4 రోజుల పాటు గురువారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు జరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. అక్కడ జరిగే సభలో దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా, ఆశీర్వాదకరంగా జరిగేటట్లుగా ప్రార్థించండి. మీకు తెలిసిన వాళ్ళందరినీ ప్రోత్సహించండి, పురికొల్పండి. దేవునికి స్తోత్రం. అతనుకు కలిగిన శ్రమలన్నింటిలో నుంచి దేవుడు అతన్ని విడిపించారు. ప్రతి చోట దేవుడు అతనికి తోడై ఉన్నారు. కారణం, యోసేపుకి ఏ చిన్నపాటి శోధన, శ్రమ వచ్చినా దేవుని దగ్గర మొరపెట్టే అనుభవం ఉంది. వెరీ సింపుల్. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి, శ్రమల్లో మనకు తోడై ఉంటారట, విడిపిస్తారట,
గొప్ప చేస్తారు. యోసేపుని గొప్ప చేసి కనపరిచినట్లుగా మన పిల్లలందరినీ రాబోతున్న రోజుల్లో భవిష్యత్తులో దేవుడు కనపరిచి గొప్ప చేసి పరలోకమందున్న తండ్రి నామానికి ఖ్యాతిని ప్రఖ్యాతిని కలుగు చేసే బిడ్డల వలె మన పిల్లల దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక.